క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారతదేశ న్యాయ వ్యవస్థ సర్వోన్నతమైంది, దృఢమైందన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరసా వెంకటనారాయణ భట్. భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యంపై ప్రశంసలు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి మదనపల్లి అడిషనల్ సివిల్ జడ్జ్ కోర్టును ప్రారంభించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి భట్. జనగణమనను గుర్తు చేసుకున్న న్యాయమూర్తి ఘన స్వాగతం పలికిన మదనపల్లె బార్ కౌన్సిల్. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాపై వేలాడుతున్న అరెస్టు కత్తి. ముఖ్యమంత్రి అనుమతి కోసం సిఐడి వెయిటింగ్. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో 100 కోట్ల అవినీతిపై దర్యాప్తు. సిఐడి అధికారుల చర్యలకు రంగం సిద్ధం. ఆడవారిపై కేసులు, అరెస్టులకు చంద్రబాబు నో ఇంట్రెస్ట్. బియ్యం కేసుతో పేర్ని నాని సైలెంట్. అదేవిధంగా రోజా సైలెంట్ కానున్నారా? విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో ఒకటే చర్చ. తంబలపల్లె తెలుగు తమ్ముళ్ల మధ్య మరోమారు మంటలు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పై రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు ఫిర్యాదు చేసిన జయచంద్రారెడ్డి వర్గం. జయచంద్రారెడ్డి వద్ద ఉన్న వారిలో చాలా మంది వైసీపీకి చెందిన వారేనని సోషల్ మీడియాలో వార్. తంబలపల్లె తెలుగుదేశాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతోందని తెలుగు తమ్ముళ్ల ఆక్రోశం. దాసరపల్లి పంపిన 15 మందేనా తంబలపల్లె నియోజకవర్గం మొత్తం క్యాడర్ అంటూ నిలదీత. పెద్దిరెడ్డి ఫ్యామిలీతో కలిసి ఉన్న నేటి పసుపు నేతల ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్. ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశ న్యాయ వ్యవస్థ ఎంతో సర్వోన్నతమైనదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసా వెంకట నారాయణ భట్టి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్లు అన్నారు. మదనపల్లిలో లాంఛనంగా అడిషనల్ సివిల్ జడ్జి కోర్టును సరసా వెంకట నారాయణ భట్ ప్రారంభించారు. భారతదేశ న్యాయ వ్యవస్థ ఎంతో దృఢమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్టి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం అన్నమయ్య మదనపల్లి పట్టణంలో నూతనంగా నిర్మితమైన అడిషనల్ సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ కోర్టు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మదనపల్లె బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్టి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు జడ్జి జస్టిస్ బి కృష్ణమోహన్, హైకోర్టు జడ్జి జస్టిస్ టిసిడి శేఖర్లు మాట్లాడుతూ దేశ చరిత్రలో మదనపల్లి పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణమనను ప్రసిద్ధిగాంచిన బీటీ కళాశాలలో బెంగాలీ భాష నుండి ఆంగ్లంలోకి తర్జుమా చేశారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం 470 ఆర్టికల్స్, 106 రాజ్యాంగ సవరణ చట్టాలు కలిగి ఉందన్నారు. ఇవి న్యాయ వ్యవస్థతో సంబంధం కలిగి ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 14 దేశ పౌరుల సమానత్వాన్ని తెలియజేస్తుందన్నారు. సుప్రీంకోర్టు సర్వోన్నతమైందన్నారు. దేశ న్యాయ వ్యవస్థకు సంబంధించి సర్వ హక్కులు సుప్రీంకోర్టుకు ఉంటాయన్నారు. దేశంలోని హైకోర్టులు, జిల్లా కోర్టులు సుప్రీంకోర్టు ఆదేశానుసారం పనిచేస్తాయన్నారు. న్యాయ వ్యవస్థపై దేశ ప్రజలకు మరింత నమ్మకం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది జరగాలంటే కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గతంలో ఎంతో మంది ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ఔన్నత్యాన్ని పెంపొందించారని, అదే స్ఫూర్తితో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు పనిచేయడం దేశ న్యాయ వ్యవస్థకు గర్వకారణమన్నారు. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ పరస్పర సహకారంతో దేశ ప్రతిష్ట పెంచుతున్నాయని కితాబునిచ్చారు. అంతకుముందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొట్లి వెంకటరమణారెడ్డి, చిత్తూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి భీమారావు, బార్ అసోసియేషన్ సభ్యులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మదనపల్లె బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జంగాల శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్లు ప్రధాన న్యాయమూర్తికి గౌరవపూర్వకంగా పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, తహసీల్దార్ ధనంజయులు, సిఐలు సత్యనారాయణ, కళా వెంకటరమణ, ఎరిషావలి, రామచంద్ర మరియు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. Heard the whispers of views from the members of this association who were very great in their own right and ability. They said, Chief Justice Diwan, I use the present tense because I am quoting them, he is a great judge, jurist, good administrator. Above all,
he is so human and can understand the litigant public and feels the responsibility of the demands of the employees of the entire judiciary. And lastly, the power of his seat hasn't got onto his shoulders, and the human thinking has not changed by the place he was occupying. Whenever I look at our Chief Justice, Shri Dheeraj Singh Thakur ji, Chief Justice Diwan comes to my mind. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజాపై అరెస్టు కత్తి వేలాడుతోందా అనే ప్రశ్న పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. గత 2 రోజులుగా రాజధాని అమరావతిలో ఈ విషయంపైనే హాట్ డిబేట్ నడుస్తోంది. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అప్పటి మంత్రి రోజా అవినీతికి పాల్పడ్డారని, సుమారు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆమెపై విజయవాడ వాసి ఒకరు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సిఐడి అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితురాలిగా మాజీ మంత్రి రోజాను గుర్తించారని, ఆమె అరెస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అనుమతి రావాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. రోజా అరెస్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో వాడి వేడి చర్చకు దారితీస్తోంది. టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలతో విరుచుకుపడే రోజాను కట్టడి చేసేందుకు ఇదే సరైన సమయమని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేక మహిళలపై కక్ష సాధింపుల వల్ల పార్టీకి తనకు బ్యాడ్ ఇమేజ్ వస్తుందని వెనక్కి తగ్గుతారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల్లో అవినీతి జరిగిందని సిఐడి ప్రాథమికంగా నిర్ధారించిందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దని ఉన్నతాధికారులు ఆదేశించడంతో కేసు దర్యాప్తును ఆపినట్లు చెబుతున్నారు. రేషన్ బియ్యం కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రి పేర్ని నాని ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అవ్వగా ఇప్పుడు రోజాకు అదే పరిస్థితి ఎదురవుతోందని అంటున్నారు. మరి వైసీపీ అధికారి ప్రతినిధిగా ఉన్న రోజా ప్రభుత్వం చర్యలకు భయపడకుండా తన గలం విప్పుతారా, లేక ఆమె కూడా మౌనాన్ని ఆశ్రయిస్తారా అన్నది చర్చనీయాంశమవుతోంది. జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటూ కూని రాగాలు తీసేవారు. ప్రతి బటన్ నొక్కుడు సభలో నా అక్కమ్మలు, చెల్లెమ్మలు అంటూ పాట పాడేవారు. వారందరికీ తలో పథకంతో వారి చేతుల్లో డబ్బు పెట్టడమే వారి పట్ల తన అభిమానానికి నిదర్శనమని, చెప్పిన నిమిషానికి టంచనుగా బటన్ నొక్కి డబ్బు అందించడమే విశ్వసనీయత అని జగన్ అనుకునేవారు. కానీ వారందరికీ ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు కల్పించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలని ఏనాడు అనుకోలేదు. ఎందువల్ల అంటే వారు ఆ డబ్బు కోసమైనా వైసీపీకి ఓట్లు వేసి మళ్ళీ గెలిపిస్తారని జగన్ భావించారు కనుక. కానీ జగన్ ఇంత దూరం ఆలోచించి అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచిపెట్టిన అక్క చెల్లెమ్మలు నాకు ఎందుకు ఓట్లు వేయలేదో అని బాధపడ్డారు కూడా. అంటే వారిపై ప్రేమతో కాదు, వారి ఓట్ల కోసమే అని స్పష్టమవుతోంది. ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ తాను మొదలుపెట్టిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం యథాతథంగా అమలు చేయడమే అత్యుత్తమ విధానం. అదే పాలన అని జగన్ వితండవాదం చేస్తుండడం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడడం చాలా ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతుంటారు. మహిళా సాధికారత అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద మాటలు చెప్పడం లేదు. కానీ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఉద్దేశంతో పారిశ్రామిక విధానం ప్రకటించారు. బీసీలకైతే 45% పెట్టుబడి రాయితీ, రవాణా, విద్యుత్ రాయితీలు, జీఎస్టీ రీఎంబర్స్మెంట్ లభిస్తోంది. అదే ఎస్సీ ఎస్టీలకైతే 75% లేదా గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు రాయితీలు లభిస్తాయి. మహిళలు సంక్షేమ పథకాల కోసం ఎదురుచూపులు చూడటం, ప్రభుత్వం ముందు చేయి జాపడం గొప్ప కాదు. వారు స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేలా చేసి వారే మరికొందరికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా చేయడమే గొప్ప కదా. సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత ఏది గొప్ప? తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో మంటలు ఆరడం లేదు. ఓవైపు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం, మరోవైపు ప్రస్తుత ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రరెడ్డి వర్గం పోటాపోటీగా తమ నిరసన గలం వినిపిస్తూనే ఉన్నారు. పలుమార్లు శంకర్ వర్గం పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయగా 2 రోజుల క్రితం జయచంద్రరెడ్డి వర్గం శంకర్ వర్గాన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షులకు ఫిర్యాదు చేయటం మరోమారు అగ్గిరాజేసింది. వీళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీని నాశనం చేసి తెలుగుదేశం పార్టీని తంబలపల్లిలో ఓడించింది వీళ్ళు కాదా అంటూ సోషల్ మీడియా వేదికగా శంకర్ యాదవ్ వర్గం రెచ్చిపోతోంది. మాటల
మాటలతో కాదు సాక్ష్యాలతో చూపిస్తున్నాం. వీరందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంట. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు మాత్రం ఈరోజు వైసీపీ అంట. వైసీపీ వాళ్ళను తీసుకెళ్లి పార్టీ ఆఫీసులో పెట్టచ్చు, అది తప్పు కాదంట. విజయవాడ వెళ్లిన వాళ్ళలో క్లస్టర్ ఇన్ఛార్జీలు గాని, యూనిట్ ఇన్ఛార్జీలు గాని, బూత్ కన్వీనర్లు గాని, బూత్ ఏజెంట్లు గాని, గ్రామ అధ్యక్షులు గాని, మండల ప్రధాన కార్యదర్శులు గాని, తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటూ శంకర్ యాదవ్ వర్గం నిలదీసింది. పైగా ఇప్పుడు పచ్చకండువా కప్పుకున్న వారిలో చాలా మంది నాడు వైసీపీ కోసం పనిచేసిన వారేనని వారు ప్రశ్నించారు. పేర్లు చెప్పకూడదని వైసీపీ అధికారులు ఉండగా మాపైన కేసు పెట్టించిన వాళ్లను, టీడీపీ జెండా పగలగొడతామన్న వాళ్లను ఈ రోజున పార్టీ ఆఫీసుకు ఎలా తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్న టీడీపీ మొత్తం క్యాడర్ 14 మందేనా ఆలోచించారని కోరారు. సీఎం గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి గమనించండి. తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న బాధలు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో విచారణ జరిపిస్తే దొంగలెవరో దొరలెవరో తేలుతుందని సూచించారు. ఏ రోజు కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు రోడ్లపైకి రావడానికి భయపడేవాళ్ళు. ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి వైసీపీ వాళ్లను నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టి వైసీపీ వాళ్లను నెత్తిన పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన చెందారు. లోకేష్ బాబు తంబలపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి లోకేష్ బాబు బస కోసం భూమిని ఇస్తానంటూ చెప్పి ఆ భూమిని పూర్తిగా సిద్ధం చేసిన తర్వాత వైసీపీ వాళ్ళ ప్రోద్బలంతో లోకేష్ బాబు విశ్రాంతి తీసుకునే స్థలాన్ని మళ్ళీ వెనక్కు తీసుకోలేదా అంటూ మండిపడ్డారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు టీడీపీ పార్టీలో నాయకులా అని విమర్శలు గుప్పించారు. తంబళ్లపల్లిలో టీడీపీని అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది. దయచేసి అధిష్టానం గమనించగలదని విన్నవించారు. మదనపల్లె కరాటే గ్రాండ్ మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేష్ ఎందరికో ఆదర్శం. గత 20 ఏళ్లుగా 10వ తరగతి విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేస్తున్న కోటబడి పూర్వ విద్యార్థి డాక్టర్ ఏఆర్ సురేష్. పేద విద్యార్థులకు సాయం చేయడంలో డాక్టర్ ఏఆర్ సురేష్ ఆదర్శనీయమని హోప్ మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ విజయలక్ష్మి ఉపాధ్యాయులు కొనియాడారు. కోటబడిలో విద్యాభ్యాసం చేసిన డాక్టర్ ఏఆర్ సురేష్ శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందించడం జరిగింది. ముఖ్య అతిథులుగా హోప్ మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఎం విజయలక్ష్మి ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 40 మందికి రైటింగ్ ప్యాడ్, జామెట్రీ బాక్స్, పెన్సిల్, ఎరేజర్, పెన్నులు యూత్ క్లబ్ కరాటే క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ అందించడం జరిగింది. ఏఐటియుసి మదనపల్లె నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులుగా రెడ్డప్ప, షేక్ ముబారక్ ఏకగ్రీవ ఎన్నిక. ఉపాధ్యక్షులుగా నాగరాజు, వాసు సహాయ కార్యదర్శిగా అక్బర్, చంద్రను ఎన్నుకోవడం జరిగింది. శనివారం స్థానిక ఎస్టీయూ భవన్లో జరిగిన ఏఐటియుసి నియోజకవర్గ మహాసభల్లో మదనపల్లె నియోజకవర్గం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు రెడ్డప్ప, ప్రధాన కార్యదర్శి షేక్ ముబారక్ మాట్లాడుతూ 2017 నుంచి 2021 వరకు ఏఐటియుసి మదనపల్లి నియోజకవర్గం అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవాన్ని కూడగట్టుకొని మదనపల్లి నియోజకవర్గంలో ఏఐటియుసి బలోపేతానికి కృషి చేస్తానని, వివిధ రంగాల కార్మికులను ఏఐటియుసిలో సభ్యత్వం తీసుకునేలా కృషి చేస్తానని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశ న్యాయ వ్యవస్థ సర్వోన్నతమైంది, దృఢమైందన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరసా వెంకటనారాయణ భట్. భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యంపై ప్రశంసలు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి మదనపల్లి అడిషనల్ సివిల్ జడ్జ్ కోర్టును ప్రారంభించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి భట్. జనగణమనను గుర్తు చేసుకున్న న్యాయమూర్తి. ఘన స్వాగతం పలికిన మదనపల్లె బార్ కౌన్సిల్. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాపై వేలాడుతున్న అరెస్టు కత్తి. ముఖ్యమంత్రి అనుమతి కోసం సిఐడి వెయిటింగ్. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో 100 కోట్ల అవినీతిపై దర్యాప్తు. సిఐడి అధికారుల చర్యలకు రంగం సిద్ధం. ఆడవారిపై కేసులు, అరెస్టులకు చంద్రబాబు నో ఇంట్రెస్ట్. బియ్యం కేసుతో పేర్ని నాని సైలెంట్. అదేవిధంగా రోజా సైలెంట్ కానున్నారా? విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో ఒకటే చర్చ. తంబళ్లపల్లె తెలుగు తమ్ముళ్ల మధ్య మరోమారు మంటలు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పై రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు ఫిర్యాదు చేసిన జయచంద్రారెడ్డి వర్గం. జయచంద్రారెడ్డి వద్ద ఉన్న వారిలో చాలా మంది వైసీపీకి చెందిన వారేనని సోషల్ మీడియాలో వార్. తంబళ్లపల్లె తెలుగుదేశాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతోందని తెలుగు తమ్ముళ్ల ఆక్రోశం. దాసరపల్లి పంపిన 15 మందేనా తంబళ్లపల్లె నియోజకవర్గం మొత్తం క్యాడర్ అంటూ నిలదీత. పెద్దిరెడ్డి ఫ్యామిలీతో కలిసి ఉన్న నేటి పసుపు నేతల ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.